అందరికీ నమస్కారం. నేను మీ హేమా సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. వంకాయలతో ఏ కూర చేసినా కూడా చాలా రుచిగా ఉంటుందండి. ఇదివరకు మన ఛానల్లో నేను చాలా వంకాయ కూరల రెసిపీస్ చేశాను. వాటి లింక్స్ అన్ని నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది చూసి మీరు ట్రై చేయొచ్చు. అయితే ఈరోజు మాత్రం నేను నా ఫేవరెట్ ఒక డిష్ మీకు చూపించబోతున్నాను. ఇది వంకాయ పచ్చికారం. చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇవాళ ఇది ఎలా చేయాలో మనం చూద్దాం. సో పచ్చికారానికి నేను ఇప్పుడు ఒక పీస్ అల్లం ముక్క చిన్నగా తరిగి వేస్తున్నాను. జస్ట్ రఫ్గా దీన్ని దంచుకోపోతున్నాం అనమాట. నెక్స్ట్ ఒక 9 వెల్లుల్లి రెబ్బలు, దీంట్లో ఒక 9 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. జస్ట్ ఇట్లా రఫ్గా వేసి జస్ట్ మొత్తం అంతా దంచేయండి. 2-3 ముక్కలుగా ఇట్లా మీరు కట్ చేసి వేసుకోవచ్చు. సో మీరు మిక్సీలో కూడా కావాలంటే ఒక 1 to 2 పల్సెస్ చేసుకోవచ్చు. ఇట్లా ఫ్రెష్గా దంచి వేస్తే ఇంకా ఫ్లేవర్స్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. సో ఇప్పుడు చూస్తే ఈ మూడింటిని బాగా దంచేసాను. మరీ పేస్ట్గా లేదు, ఇట్లా దంచి పెట్టుకోండి. సో కూరకి మంచి ఇట్లా వైడ్గా ఒక కడాయి తీసుకోండి. దీనికి కొంచెం నూనె పడుతుందండి. సో ఒక 3-4 టేబుల్ స్పూన్స్ నూనె వేసుకోండి. సో బాగా నూనె వేడెక్కిన తర్వాత కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర. సో ఇప్పుడు ఆవాలు చిటపటలాడిన తర్వాత మనం ఉల్లిపాయలని వేసేసుకుందాం. సో దీంట్లో నేను 3 మీడియం సైజ్ ఉల్లిపాయలు వేసాను. సో ఒక 2 to 3 మినిట్స్ తర్వాత ఈ దంచి పెట్టుకున్న పచ్చికారాన్ని వేసేద్దాం. సో వేసిన వెంటనే ఇట్లా బాగా మిక్స్ చేసేసుకోండి. సో దీంట్లో మనం పచ్చిమిర్చి కారం మట్టుకే వేసాము. సపోజ్ మీకు కారం బాగా నచ్చితే కొంచెం ఎక్స్ట్రా పచ్చిమిర్చి వేసుకోండి. ఒక 2 మినిట్స్ తర్వాత దీంట్లో కొంచెం పసుపు, 1 టీ స్పూన్ కల్లుప్పు, సో ఫ్రెష్ కరివేపాకు. ఇది తాలింపు కాదు కాబట్టి మరీ బర్స్ట్ అవ్వదు కరివేపాకు. వేసేసి బాగా మిక్స్ చేసేయండి. ఇప్పుడు అది వేసిన తర్వాత మనం వంకాయల్ని వేసుకుందాం. సో దీంట్లో ఒక 1/2 కిలో వంకాయలు ఉన్నాయి నా దగ్గర. బాగా కట్ చేసి పెట్టేశాను అనమాట. మనం వంకాయలు కట్ చేసిన వెంటనే నీళ్ళలో పెట్టాలి, అప్పుడే మనకి కలర్ ఎక్కువ మారకుండా ఉంటుంది. సో బాగా లేత వంకాయలు తీసుకోండి. సో ఈ రెసిపీకి ఏంటంటే గ్రీన్ వంకాయలు తీసుకుంటున్నాను నేను. ఈ రెసిపీకి ఇది బాగుంటుంది, గ్రీన్ వంకాయలు ఈ రెసిపీకి బాగుంటుంది అనమాట. ఈ డిష్లో హైలైట్ ఏంటంటే ఈ వంకాయల్ని నీళ్లు పోయకుండా మగ్గబెట్టాలన్నమాట. సో అందుకనే అంత నూనె పడుతుంది దీనికి. సో ఇది బాగా మిక్స్ చేసేసి ఫ్లేమ్ని ఒక మీడియంలో పెట్టేసి కడాయిని మూసేసి దీన్ని ఒక 10-15 నిమిషాలు మగ్గనిద్దాం. 15 మినిట్స్ అయిపోయిందనమాట. వంకాయలు బ్రహ్మాండంగా ఉన్నాయి, బాగా మగ్గిపోయినాయి. సో మీరు నూనె చూసి వేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటే చాలు. నాకు కొంచెం ఎక్కువ వేసేసాను, ఒక 3 టేబుల్ స్పూన్స్ వేసేసాను. వంకాయలకి క్వాంటిటీ తగ్గట్టు మీరు నూనె పోసుకోండి, సరేనా? ఫ్రెష్ కొత్తిమీర ఫైనల్గా వేసేసి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. వంకాయ పచ్చికారం రెడీ అండి. నెక్స్ట్ ఏంటి, టేస్టింగ్ ఇంకేముంది, ఈ డిష్ ఏంటంటే అన్నానికి చాలా బాగుంటుంది. సో ఇప్పుడు నేను దీన్ని అన్నంలో పెట్టుకొని తినబోతున్నాను, చూద్దాం రండి. సో టేస్టింగ్ టైం వచ్చేసింది. కొంచెం అన్నం పెట్టుకున్నాను ప్లేట్లో. సో ఇప్పుడు మనం వంకాయ కూర ఎట్లా ఉందో తిని చూద్దాం. ఈ వంకాయ కూర చాలా ఇష్టం అండి. సింపుల్ డిష్ అనమాట, అయితే ఫ్లేవర్స్ చాలా బాగుంటుంది. చూడండి అసలు వంకాయలు ఎంత లేతగా ఉన్నాయో, బాగా మగ్గిపోయినాయి. సో ఇలాగ ఫ్రెష్గా మీరు కొనుక్కుంటే ఇలాంటి కూర మీరు చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. చాలా బాగుంది టేస్ట్. వంకాయలు బాగా ఉడికిపోయినాయి, చాలా సాఫ్ట్గా, ఫ్లేవర్స్ అంతా చాలా బాగుంది. అన్నానికి పర్ఫెక్ట్ అనమాట ఈ డిష్. సో నెక్స్ట్ టైం మీరు మార్కెట్కి వెళ్ళినప్పుడు
ఇలాగ లేత వంకాయలు దొరికితే, ఎస్పెషలీ ఈ గ్రీన్ వెరైటీ వంకాయలు దొరికితే తప్పకుండా కొనుక్కొని ఈ వంకాయ పచ్చికారం కూర ట్రై చేయాల్సిందే అండి మీరు. సో నేను ఆల్రెడీ మీకు చెప్పినట్టు మిగతా వంకాయ కూరల రెసిపీస్ లింక్స్ అని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా వెళ్ళి చూడండి. అండ్ అఫ్ కోర్స్ ఈ స్పెషల్ ఎపిసోడ్స్ అన్నీ మీరు మిస్ అయ్యి ఉంటే వాటి లింక్స్ కూడా మేము డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది కూడా మీరు మిస్ అవ్వకుండా వెళ్ళి చూడండి. మళ్ళీ ఇంకొక మంచి రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను, అంతవరకు సెలవు. The second edition of our home cooking book is now available on our website 21frames.in. I'll give you the link in the description. You can go and check it out. The book is currently available only in India for now, so you can place your orders on 21frames.in.